అందరికీ వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. బాగున్నారా? అందరికీ వందనాలు. మరి నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఏంటంటే కరుణాకర్ సుగుణ గారు ప్రతి సేవకుడికి ఛాలెంజ్ చేసాడనమాట. పాస్టర్లకి ఛాలెంజ్ చేసాడు. ఏంటంటే యెహోవా దేవుడు కల్పితమట. ఆయన నిరూపిస్తాడంట. అయితే అసలు సంగతి ఏంటంటే ఆయన ఆరాధించే దేవుళ్ళందరూ కల్పితమే, కానీ యెహోవా దేవుడు కల్పితమని నేను నిరూపిస్తాడట. సరే, నేను ఇప్పుడు ఒకసారి వాళ్ళిద్దరు మాటలు, సాంబశివరావు మాటలు, కరుణాకర్ మాటలు నేను మొత్తం మీ పాస్టర్లందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే, మన డిబేట్లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం. అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం ₹1 ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా, ఈ ₹1 కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము. దమ్మున్న మగపిల్లోడు ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి. లాజికల్ గా రుజువు చేయడం అంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర అని బైబిల్లో ఎక్కడుందా మణికుమార్ అడిగితే కుదరదు. బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా అక్కడ తర్కబద్ధంగా ఆలోచించి ఇక్కడ బైబిల్ దేవుడు అనేది కల్పిత పాత్ర అనే విషయాన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనల ఆధారంగా రుజువు చేస్తాను నేను. విన్నారు కదా, ఇద్దరు భలే మాట్లాడుకున్నారా. ఈయనేమో నిరూపించమంటున్నాడు, ఎవరైనా మగవాడు పాస్టర్లు ఎవరైనా ఉంటే నిరూపించండి అంటున్నాడు. అయితే అందులోట బైబిల్ ఆధారాలు తీసుకోవద్దట. అతను మాత్రం బైబిల్ ఆధారాలుగా ప్రూవ్ చేస్తాడట. మనం బైబిల్ ఆధారం తీసుకోవద్దట. మరి ఏ ఆధారం తీసుకొని చెప్పాలి కరుణాకర్ సుగుణ గారు? అయితే సాంబశివరావు గారు చాలా బాగా చెప్పాడు. నేను నిరూపిస్తాను బైబిల్ దేవుడు కల్పితం కాదు. మరి నీ గ్రంథాల ప్రకారంగా నువ్వు ప్రూవ్ చేయగలవా నీ దేవి దేవతలు కల్పితం కాదు అని? అది అలా చేస్తే ఈయనట 25 లక్షలు ఇస్తాడట. ఎవరు? సాంబశివరావు గారు కరుణాకర్ సుగుణకి. ఆయన ఎంత ఇస్తానన్నాడు? ఆయన 10 లక్షలు ఎంత ఇస్తానన్నాడు. సరే, కుదిరిపోయింది. కరుణాకర్గా లోపల నాయాల నేను ఇప్పుడు 20 సార్లు పిలిచి ఉంటాను. నేను 20 వీడియోలు పైన ఉంటే నేను డిబేట్కి ఆహ్వానించింది 20-30 ఉంటాయి. ఎప్పుడు 6 సంవత్సరాల నుంచి, దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి వీడియోలు 20-30 పైన ఉంటాయి. ఏది నిన్ను డిబేట్కి ఇన్వైట్ చేస్తూ ఒక్కదాన్ని కూడా స్పందించాలి. దున్నపోతు మీద వానబడ్డట్టుగా అయిపోయింది ఈ పని. ఎందుకు నువ్వు అన్నావు యెహోవా కల్పిత పాత్ర అని నిరూపిస్తావు నువ్వు. అరే, నువ్వు నిజంగా మగపుట్టకే కనుక పుడితే కరుణాకర్గా, నువ్వు నిజంగా సుగ్గుణ వంశానికే కనుక పుడితే, సుగ్గుణ లంకలో నీ బాబుగా కనుక నువ్వు పుడితే కరుణాకర్గా, నేను సవాల్ చేస్తున్నా, యెహోవా కల్పిత పాత్ర కాదని, నీ దేవుళ్ళే కల్పిత క్యారెక్టర్లని, నీ గ్రంథాలే కల్పిత గ్రంథాలని నేను నిరూపిస్తా. నువ్వు ఇవన్నీ వద్దంటున్నావు కదా, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ ఏం వద్దండి నాకు అంటున్నావు. ఎందుకు? నీ మత గ్రంథాలకే లేవు కాబట్టి. ఇక్కడ మీరు గమనించాలి. వాడు ఎందుకు పొద్దుగులు పదే నాకు బైబిల్లో మాత్రమే ఎందుకు అంటున్నాడు వాడు? ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్ బైబిల్ మాత్రమే ఉన్నాయి, వీడి గ్రంథాలకు అసలు లేవు. సరే, నీ మాట ప్రకారమే తీసుకుందాం, అవన్నీ పక్కన పెడదాం. నేనేం చేస్తానంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మాత్రమే, బైబిల్లో నువ్వు కోట్ చేసే విషయాలు మాత్రమే తీసుకొని యెహోవా రియల్ క్యారెక్టర్ ఆయన కల్పితం కాదు అని చెప్పి నేను నిరూపిస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళందరూ కూడా కల్పిత క్యారెక్టర్లు, కల్పిత పాత్రలు అని చెప్పి ఇప్పటికే రుజువైంది. అయినా సరే నేను డిబేట్లో నిరూపిస్తా. మళ్ళీ దీని మీద మనం డిబేట్ చేద్దాం. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా యెహోవా మీద మాట్లాడదాం. మనం బైబిల్ గురించే ఫస్ట్ మాట్లాడదాం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం. నేను నిరూపిస్తా. నేను అటు ఇటు పోకుండా కేవలం నీ మత గ్రంథాల్లో నుండే నువ్వు నమ్ముతున్నటువంటి దేవుళ్ళంతా కూడా శుద్ధ కల్పితం, అవన్నీ కూడా హాస్యాస్పదం ఉన్నటువంటి క్యారెక్టర్లని నేను నిరూపిస్తా. కల్పితం 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 అని చెప్పి నేను నిరూపిస్తా. యెహోవా కల్పితం కాదు అని నేను నిరూపిస్తా. దమ్ముంటే మరి నువ్వు వస్తావా డిబేట్కి? ఎరా, నేను కనుక ఓడిపోతే నీకు 10 లక్షలు ఇస్తా. నువ్వు ఓడిపోతే నాకు ₹1,00,000 ఎక్కువ. ఎరా, నువ్వు ఓడిపోతే నువ్వు నాకు ₹1,00,000 నేను
మరి ఈ డిబేట్ ఎప్పుడు జరగదు, ఎప్పటి నుంచో వీళ్ళు డిస్కషన్ జరుగుతుంది, కానీ కరుణాకర్ సుగుణాకర్ ఆ కంప్యూటర్ రూమ్ నుంచి బయటికి రారు. ఈయనేమో మరి అది జరగట్లేదు. మనమందరం కోరుకుందాం జరగాలని. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంతకుముందు విజయప్రసాద్ రెడ్డి వీకేఆర్తో ఏం చేశాడు కరుణాకర్ సుగుణ. అయితే చేశాడు, కానీ చాలామందికి ఈయనకి తెలిసింది అప్పుడే, చాలా పాపులర్ అయ్యారు ఇతను. అయితే నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, మీరెవరితోనే డిబేట్లో గెలవచ్చు, కానీ నాతో గెలడం కష్టమే. అది నేను వీడియోలో ప్రూవ్ చేస్తాను. నాతో కరుణాకర్ సుగుణ కాదు, కానీ వీళ్ళు ఎవరూ గెలవలేరు. హైందూ సోదరులు ఎవరు గెలవలేరు. ఎందుకంటారా, వాళ్ళ గ్రంథాల్లో సరైన బేస్మెంట్ లేదు, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కూడా. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. నేను నిరూపిస్తాను యెహోవా దేవుడు ఖచ్చితమైన దేవుడు, కల్పితం దేవుడు కాదు అని నిరూపిస్తాను. బైబిల్ ఆధారంగా నిరూపిస్తాను, బయట ఆధారంగా కూడా నిరూపిస్తాను. కొద్దిగా వీడియో లెంత్ అవ్వచ్చు, మీరేమనుకోకండి, చక్కగా వినండి, ఓకేనా? రైట్. ఎవరైనా మగపిల్లడు పాస్టర్ ఉన్నాడా చెప్పగలడు అంటే, మరి మేము కూడా మగపిల్లలు, మేము పాస్టర్లమే కాబట్టి కంపల్సరీ ఆన్సర్ చెప్తాము. కరుణాకర్ గారు కాసుకోండి. కరుణాకర్ గారు సబ్స్క్రైబర్స్, సపోర్టర్స్ కూడా మీరు విని కమెంట్ పెట్టాలి, మరి మంచి కమెంట్, అవునా కాదని, ఓకేనా? రైట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవాయే దేవుడు అని చెప్పడానికి నా దగ్గర 3 అంశాలు నేను చెప్తాను. ఆ 3 అంశాలు అది నేను ఒక వాక్యం ద్వారా చెప్తాను, సరేనా? దేవుడు అటువంటి వాడు ఉంటే ఆయనకి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏ ఆకారం ఉండదు, ఆయన ఆత్మస్వరూపి. సరేనా? అర్థమైందా? అన్ని గ్రంథాల తల సారం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపి. అది ఆయనకి ఆకారం ఏమి ఉండదు. ఇది ఒకటే దేవుడికున్న లక్షణం, మొదటి లక్షణం. రెండో లక్షణం, దేవుడు నిజ దేవుడు అని తెలుసుకోవడానికి, దేవుడు ఎటువంటి వాడు, నేనే దేవుడును, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్తాడు. అది యెహోవా చెప్పాడు. దీనికి నేను రెఫరెన్స్ పెడతాను. మూడోది, ఆయన ఏమంటాడంటే, జరగవలసిన సంగతులు ముందుగా చెప్పేవాడే దేవుడు. అది సరేనా? ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి చూడండి, ప్రపంచంలో ఎవరిలో ఉన్నాయంటే కేవలం యెహోవాలోనే ఉన్నాయి. మరి ఎవరు దేవుడు కారు అని ఖచ్చితంగా నేను నిరూపిస్తాను ఈ వీడియోలో. కరుణాకర్ సుగుణ గారు, ఆయన సపోర్టర్స్ చక్కగా వినాలి. నేను ఏదో అది ఇవన్నీ ఏం తీసుకోను, ఇవి చెప్తాను. బైబిల్ ప్రకారంగా 3 రెఫరెన్సులు, బైబిల్ మించిన 3 రెఫరెన్సులు తర్వాత చెప్తాను. రైట్. సరే, మీకు యెషయా గ్రంథము 47వ అధ్యాయము, మరి అందరూ వినాలి. మరి ఇక కల్పిత దేవుడు అండం మీరు మానేస్తారు లేండి ఈ ఒక్క రెఫరెన్స్ విన్న తర్వాత. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 45వ అధ్యాయం 18వ వచనం. నేను ఎక్కువ రెఫరెన్స్లు ఏం చెప్పను, కొన్నే చెప్తాను, ఎందుకంటే అవి చాలా అవసరం, మరి చెప్పక తప్పదు. 45వ వచనము 18వ వచనం చదివిస్తాను. 45వ అధ్యాయం 18వ వచనం యెషయా గ్రంథం. ఏమి రాయమండి? ఆకాశం సృష్టికర్త యెహోవా దేవుడు, ఆయన భూమి కలుగు చేసి దాన్ని స్థిరపరిచెను, నిరాకారంగా ఉన్నట్లు దాన్ని సృజింపలేదు, నివాస స్థలం ఉన్న దాన్ని సృజించను. యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు. సెలవిచ్చిందేమనగా యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు. ఆయన దేవుడు కాకపోతే నేనే దేవుడు, మరి ఏ దేవుడు లేడు అని ఎలా చెప్తాడు? పోనీ వీళ్ళు ఎలా రాసేస్తారు చెప్పండి? ఎందుకంటే అప్పటికే చాలా దేవుళ్ళు అందరూ ఉన్నారు. కానాన్ దేవుళ్ళు, అమోరీ దేవుళ్ళు, గ్రీక్ దేవుళ్ళు, రోమన్ దేవుళ్ళు, ఆ దేవుళ్ళు, వీళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 33 కోట్లు, ఇంకా చాలా ఉన్నారు. అసలు చెప్పాలంటే ఇంకా చాలా ఎక్కువే ఉన్నారు. రోమన్ దేవతలు, మరి గ్రీక్ దేవతలు, ఈజిప్షియన్ గాడ్స్, వీళ్ళందరినీ, కానాన్ దేవుళ్ళు అని కలుపుకుంటే చాలా ఎక్కువ కదా. అన్నీ ఉంటే నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడు అలా చెప్పి. సరే, ఓకే, ఇది ఒక పాయింట్ తీసుకుందాం. రెండో పాయింట్, 45వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే మీకు చాలా వండర్ఫుల్ పాయింట్. 14వ వచనం, యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిచ్చుచున్నాడు? వారు నీ వెంట వచ్చెదరు, సంఖ్యలు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగలపడదు. నిశ్చయంగా నీ మధ్యలో దేవుడు ఉన్నాడా? మరి ఏ దేవుడు లేడు. ఎవరున్నారు? మరి ఏ దేవుడు లేడు. ఆయన తప్ప మరి దేవుడు లేడని అని చెప్పి నీకు వినపము చేయుదురు. ఆయనే దేవుడని ప్రజలు చెప్పుకుంటారట, ఆయనే దేవుడని చెప్పుకుంటారట. సరే, ఇంకోటి
5వ వచనం, యెహోవాయే, నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. మరి తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుడు వరకు ఏ దేవుడు లేడు. జనులు తెలుసుకున్నట్లు నేను నిన్ను ఎరిగినప్పటికీ సిద్ధపరిచితిని, యెహోవా నేనే, మరి తప్ప ఏ దేవుడు లేడు. 45వ అధ్యాయము 5వ వచనము చదివి వినిపించిన 5-6 వచనాలు. నేనేది తూర్పు దిక్కు నుంచి పడమర, మరి ఏ దేవుడు లేడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తాడు? దేవుడైతేనే చెప్తాడు. అంత ఖచ్చితంగా ఏ గ్రంథంలో ఏ దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఇది మొదటి పాయింట్. చాలా, ఇంకేమైనా కావాలా? చూడండి, 12వ వచనంలో అంటాడు, నేనే భూమిని కలుగు చేసేదిని. మరి దేవుడు కాకపోతే భూమిని ఎలా నరులను కలుగు చేసేదిని? ఆయన దేవుడు కాబట్టి ఆ మాటలు చెప్తున్నాడు. అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు, ఏ గ్రంథంలో కూడా లేదు. ఉంటే చెప్పండి. సరే, అదొక మొదటి పాయింట్. రెండోది, దేవుడు అంటాడు నాకు ఏ ఆకారం లేదు, నన్ను ఎవరు చూడలేరు అంటాడు. ఏ నరుడు ఆయన్ని చూడలేరు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు అంటాడు, ఎవరు ఎన్నడు, యోహాను సువార్త 1:18, ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు, అద్వితీయమైన కుమారుడు బయలుపరిస్తే కానీ ఎవరికి తెలియదు. అంటే ఆయన ఎవరు చూడలేదట, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు దేవుడి దగ్గర ఉన్నవాడు దేవుడు కాబట్టి ఆయన చూశారు, ఇంకెవరు చూడలేదట. కాబట్టి చూడలేని దేవుడికి ఇన్ని ఆకారాలు ఎలాగొచ్చేసేవి? కాబట్టి ఈ ఆకారాలన్నీ డూప్లికేట్. ఒరిజినల్ దేవుడికి ఏ ఆకారం లేదు. మహిమ స్వరూపం ఉంది. ఆయన మన ఆకారంలో ఉన్న మహిమ స్వరూపం ఉంది. ఎవరు ఇప్పుడు చూడలేదట. ఆయన ఇట్లా ఉంటాడని మానవుడికి తెలియదు. మరి ఎలాగండి ఇన్ని వచ్చేసి చెప్పండి? అంటే ఇవన్నీ డూప్లికేట్, ఒరిజినల్ ఒకటే. దేవుడు నిజదేవుడు, ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. అది ఆయన ఉనికి ఆత్మ. ఆయన పేరు నేను ఉన్నవాడును అనువాడును అని మోషేకి చెప్తాడు. అదొక పేరేనని అడిగితే అదే నా పేరు అని చెప్తాడు అనమాట. పోయి తరతరములకు చెప్పు, ఇదే నా పేరు, నేను ఉన్నవాడును అనువాడును. శరీరాలకైతే ఏదో పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆత్మకి ఏం పేరు పెడతారండి? ఉన్నవాడు అనువాడు ఆయన పేరు. అది ఇది నిర్గమకాండం 3:14 వచనంలో చదువుకొని ఆయన అందరూ. కరుణాకర్ గారు మీరు చదువుకోండి, మీకు అన్నీ తెలుసు. కానీ అట్లా 2 పాయింట్లు చెప్పండి. 3వ పాయింట్లో అసలైన 3వ పాయింట్ చెప్పి దీంతోనే యెహోవా దేవుడు అని తెలిసిపోతాయి. ఎలా అంటే యెహోవా దేవుడు ఇజ్రాయేలీలకు చెప్తాడు ఏమని తెలుసా? నేను చెప్పిన తర్వాత అది జరుగును అని అంటాడు. అది అసలు సంగతి. అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలోను ఒకటి అంటాడు చూడండి, మంచి మాట చెప్తాడు. 45వ అధ్యాయం 47వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 48వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు చూడండి, నేను చెప్పుకున్నట్టు పూర్వకాలము సమాచారం మీకు తెలియజేసి అది జరగక మునిపే దాన్ని మీకు ప్రకటించి. యెహోవా దేవుడు కొన్న లక్షణం ఏంటి తెలుసా? జరగక ముందే ప్రకటిస్తాడు. దేవుడు అనడానికి అది ఒకటే కరెక్ట్ పాయింట్. దేవుడు అయితే ముందు చెప్తాడు, రే ఇది జరగబోతుంది, జాగ్రత్త పడండి. దేవుడు ఒక్కడే చెప్పగలడు, ఎందుకంటే అలా జరుగుతుందని దేవుడికి ఒక్కడికే తెలుసు. ఇజ్రాయేలీలందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు పట్టణం అంతా అగ్ని ద్వారా దహించబడుతుందని దేవుడు చెప్పాడు వాళ్ళకి. అది ఎప్పుడు జరుగుతుందంటే BC 536లో జరుగుతుంది. అప్పుడు నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఈ విషయము ఆయన ప్రవక్తులైన యిర్మీయా ద్వారా చెప్పించాడు. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతాను. అంతటా యెహోవాకు ప్రత్యక్షమై, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును. సర్వ శరీరులకు దేవుడు అని ఎట్లా అంటాడు? ఆయన దేవుడు కాకపోతే దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అంటాడు. కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను పట్టణమును కల్దీయుల చేతికి, బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొని ఈ పట్టణం మీద యుద్ధము చేసి కల్దీయులు వచ్చి ఈ పట్టణం అగ్నితో ముట్టివేయించును. అలాగే జరిగింది, చరిత్రలో కూడా జరిగింది. దేవుడు చెప్పాడు, జరిగింది. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. హీ ఈజ్ గాడ్, దట్స్ వై హీ టోల్డ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 536 BC. నెబుకద్నెజరు వచ్చాడు, కాల్ చేశాడు, పట్టుకెళ్ళి యిర్మీయాని విడిచిపెట్టేశాడు అనమాట. 40 ప్రవక్తలను పంపించి దేవుడైన యెహోవా అన్ని మాటలు చెప్పించాడు. అర్థమైందా? సో 3 పాయింట్లు సరిపోయావు కదా. ఆకారం ఉన్నవాడు దేవుడు కాడు, ఆత్మే దేవుడు. అది కరెక్ట్. అన్ని మతాల సారం అది రైట్. కాబట్టి యెహోవా ఆత్మై ఉన్నాడు, ఆయన దేవుడు. 2వ పాయింట్,
నేనే దేవుడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడని దేవుడు ఒక్కడే చెప్తాడు. 3వ పాయింట్, జరక్క మునుపు చెప్పిన వాడే దేవుడు, ఆయన యెహోవా. సరిపోయింది. ఇంకొక కొత్త నిబంధనలో ఒక చక్కనైన మాట మీకు చూపెడతాను. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం. మరి ఒక ఉపమానము, ఇంటి యజమానుడు ఇంటున్న అతను ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ కంచి వేయును. ఆ ద్రాక్ష తోట గోపురం కట్టించి కాపుదల గుర్తుకు దేశాంతరం పోయాను. పండ్లు కాలం వచ్చినప్పుడు పండ్లు తన భాగం తీసుకొని వచ్చుటకు కాపుల వద్దకి తన దాసులను పంపగా ఆ కాపుల దాసులకు పట్టుకొని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని రాళ్ళు రువ్విరి. అతను మునుపటి ఎక్కువ మందిని ఇంకా ఇతర దాసులను పంపగా ఆ ప్రకారమే చేసిరి. అందుకు తన కుమారుని సన్మానిస్తారు చేసేదిరని కుమారుని వారి యొద్దకు పంపగా ఆయన వారి కాపులను కుమారుని చూసి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యం తీసుకుందాం రండి అని తమలో తమ అనుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపలు పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు కాపునేమి చెయ్యును, అతడు వారికి దుర్మార్గులకు కఠినంగా సంహరించి వాటి కాలమందు తనకు పళ్ళు చెల్లించుట వారు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుని ఇచ్చి ఆయనతో చెప్పిరి. మరి యేసు వారిని చూచి, యేసు చెప్పిన ఉపమానం అనమాట. అనేక మంది ప్రవక్తలు పంపించాడు వర్తమానం, ఎవరు వినలేదు. చివరికి తన కుమారుని పంపితే ఆయన తీసుకెళ్ళి సిలువేశారు. ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తాడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు అని రాయబడి. ఈ ఉపమానం చాలు. కరుణాకర్ సుగుణ గారు యేసే దేవుడని, యేసు పంపించిన రక్షకుడు, యెహోవా దేవుడు, ఈయన పంపించిన రక్షకుడు. గొప్ప ఇంకా జరగబోయేది ఒకటి మీకు చెప్పేస్తానులే, ఎందుకండి ఆయన దేవుడు అని మీకు తెలుస్తుంది కదా. ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడు. ఆకాశం కదులును, నక్షత్రాలు మరి కాంతినివ్వట. అది ఎప్పుడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడి ఉంది కదా. నువ్వు రాదు, ఫెయిల్ అయిపోయింది అంటుంటే 29వ వచనం, నక్షత్రం రాళ్ళను, సూర్యులు కదిలింపబడును, కాంతినివ్వడు, మనిషి కుమారుడు ఆకాశములో కనబడుట, సకల గోత్రములు కొట్టుకొని ఏడుస్తారు, ప్రలాపిస్తారట, ఈయనే యేసు అని. ఇది అందరూ చూస్తారు, సమస్త సృష్టి చూస్తుంది. జరగబోయేది ఒక్కటి ఉంది. అది జరిగితే నీకు కన్ఫర్మ్ అయిపోతుందిగా యెహోవా దేవుడని. జస్ట్ వెయిట్ ఫర్ దట్ టైం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30 వచనాలు. అప్పుడు మనుష్య కుమారుడు సూచనలు ఆకాశంలో కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావం మహిమతో ఆకాశమే భూమి అంతా సకల గోత్రంలో రొమ్ములు కొట్టుకుంటారు. కరుణాకర్ సుగుణ గారు ఫెయిల్ అయిపోయింది అన్నారు కదా. సూర్యుడు కదిలించబడ్డా, నక్షత్రాలు రాలిపోయావా, సూర్యుడు నల్లగా అయిపోయాడా, అప్పుడు మనిషి కుమారుడు వచ్చేసాడు, ఫెయిల్ అయిపోయింది, గతించిపోయిందని. కానీ వస్తాడు అని రాయబడదు. అవి జరుగుతాయి. సరే, డీటెయిల్లోకి వెళ్ళను. ఒకటి జరగబోయే ఇన్సిడెంట్ చెప్పాను, ఒకటి జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను, ఆయన ఆత్మస్వరూపం అని చెప్పాను, ఒకటి ఆయన పేరు చెప్పాను, ఆయన దేవుడు అని చెప్పాను. ఈ ప్రూఫ్లు నీకు చాలు. నువ్వు నాతో గెలవగలుగుతావా? గెలవలేవు. అందుకే నేను వీడియో రూపంగా చెప్తున్నాను. ఒకవేళ నాతో డిబేట్ పెట్టుకోవాలంటే నా నంబర్ 8309827562. అదే దమ్మున్న మనగాడు, మేము దమ్మున్న పాస్టర్లు కాబట్టి మీకు గ్యారంటీ ఆన్సర్ చెప్తాను, 100% చెప్తాను. ఇక మీ గ్రంథాలు మీ గ్రంథాలు అంతా కల్పితమే. ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలు కల్పితం, మానవ రాసిన గ్రంథాలు. వాటిని గురించి ఊసే ఎత్తక్కర్లేదు. వాటికి సాంబశివరావు గారు చెప్తారు, మీరు డబ్బులు ఆయనకి ఇచ్చేద్దరు. కానీ నేను చెప్పినందుకు మీ ఒపీనియన్ తెలియదు. ప్రేక్షకులు అందరూ విన్నారు కదా. ఇది కరెక్ట్ అంటే లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. కరెక్ట్ కాకపోతే కమెంట్ పెట్టండి. కానీ ఓడిపోయే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నేను మీ మాస్టర్ రాజు షైనింగ్ ఆఫ్. ఏమంటారు చెప్పండి.